హలో అండి. ఎవ్రీ సండే కూడా వెజ్ కర్రీసే తింటున్నాము. నిన్న సాటర్డే బయటికెళ్ళినప్పుడే ఈవినింగ్ టైంలో రొయ్యలు తీసుకొచ్చేసాను. హాఫ్ కిలో 150 తీసుకున్నారు. బాగా కడిగి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇలా రొయ్యల కర్రీ, అన్నం ఇంకెందుకు అని చెప్పి 2 కలిపి బిర్యానీలా చేసేసాను. ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేసినప్పుడు చాలా సార్లు 4, 5 సార్లు ఫెయిల్ అయిందండి. కానీ ఇది చాలా తక్కువ క్వాంటిటీలో హాఫ్ గ్లాస్ రైస్ వేసి చేశాను. చాలా బాగా కుదిరిందండి. కొత్తిమీర, పుదీనా ఇవేమీ లేవు. సో, దీంట్లో మిరియాలు అవేమీ ఎయలేదు. 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న సాజీరా వేశాను. ఒక బిర్యానీ ఆకు వేశాను. ఎంత బావుందంటే అంత బావుంది. కడుపుకి చాలా తృప్తిగా అనిపించిందండి. ఫస్ట్ టైమ్ అండి ఇంత పర్ఫెక్ట్‌గా బిర్యానీ నాకొచ్చింది. అప్పుడు అనిపించింది తక్కువ క్వాంటిటీలో బానే వచ్చింది. స్పైసెస్ ఇన్నిన్ని వేశాను. అదే ఎక్కువ క్వాంటిటీకి దానికి డబుల్ చేసుకుంటూ వేసుకోవాలని అప్పుడు నాకనిపించింది. చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా కుదిరింది. వీడియో చూసి ఎళ్ళిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా రిక్వెస్ట్ అనుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్